అమరావతిలో బాబు అడుగు. ఎస్ అమరావతి ఉద్యమం ముగింపు. ఎస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సచివాలయంలో ఈరోజు బాధ్యతని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతికి వెళుతూ ఉంటే పూలతో ఆయనకి రోడ్లు మొత్తం పూలు చల్లి ఆయన స్వాగతించారు. అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు వైపుకి అటువైపు ఇటువైపు బారులు తీరి ఆయనకి పూలు చల్లుతూ మొత్తం పసుపు మయం బంతి పూలతో అలంకరించి ఆయన్ని స్వాగతం పలుకుతూ తీసుకువెళ్ళారు. ఒక నాయకుడికి అని అంటే అలాంటి స్పందన ఉంటుంది, అలాంటి ప్రేమ ఉంటుంది. ఆ పూల మీద ఆయన నడిచి వెళుతూ ఒక తన్మయత్వానికి లోనైనటువంటి పరిస్థితి. అంటే ప్రజలు ఎంత ప్రేమతో చూస్తున్నారు, ఎంత ఆప్యాయతతో చూస్తున్నారు అనేటువంటి దానికి అది నిదర్శనంగా చూడవచ్చు. ఆ గ్రామాల నుంచి వెళుతుంటే మొత్తం ట్రక్కులు పూలు తెచ్చి ఇచ్చేశారు. ఆ విజువల్స్లో లోపల వెళుతున్న సందర్భంగా ఒక అద్భుత మహాఘట్టం ఆవిష్కృతమైనటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు. రెండు, ఆయన ఎక్కడైతే లోపలికి వెళ్ళి బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలని ఆయన పెట్టారు. 5 సంతకాలు. ఒకటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సంతకం. 16,347 ఉద్యోగాలకి ఆయన మెగా డిఎస్సికి మొదటి సంతకాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. నెంబర్ 1 అంటే 16,347 యువతకి ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి దానికి మొదటి సంతకాన్ని ఇవ్వటం జరిగింది. నెంబర్ 2, ఎవరైతే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారో, ప్రజలందరూ కూడా ఎక్కడైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్, తన తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లేదా వాళ్ళ తాతకు సంబంధించినటువంటి ఆస్తి లేదా తాను కొనుక్కున్నటువంటి ఆస్తికి సంబంధించి, అది భూమి కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఫోటో వేసుకొని ఆయనకు సంబంధించినటువంటి దాన్ని అన్నిటినీ పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వాటన్నిటినీ, ఆ భూమిని ఎప్పుడైనా కానీ తనఖా పెట్టుకోవటం కోసం, ఎప్పుడైనా తాకట్టు పెట్టడం కోసం, ఎప్పుడైనా ఆ భూములకు సంబంధించినటువంటి ఒక కొత్త చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చారో దానిని రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఒక భయానకమైనటువంటి, ఒక ప్రజలు ఎక్కడైతే ఆందోళన చెంది భయపడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు చించి నేను వస్తే దాని మీద 2వ సంతకం చేస్తున్నారు. ఈరోజు 2వ సంతకాన్ని పెట్టి దాన్ని తీసి దెబ్బలో పెట్టానని చెప్పి అనుకోవాలి. ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది లేదు. ఎవరి ఇంట్లో అయితే ఉన్నటువంటి ఆ పాస్ బుక్కులు ఉన్నాయో లేదా వాటికి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కొరియర్ చేయండి, అవన్నీ ఆయన ఇంట్లో పెట్టుకొని, లేకపోతే ఏంటండి మా భూముల మీద ఆయన ఫోటో పెట్టుకొని ఆయన వాటిని ఎంజాయ్ చేస్తాడు. ఆ పనికిరానటువంటి ఆ ఫోటోలని. ఇది ఒక 2వ అంశం. 3వ అంశం అన్నా క్యాంటీన్, డొక్కా సీతమ్మ క్యాంటీన్. ఇది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు డొక్కా సీతమ్మ క్యాంటీన్. అన్నా క్యాంటీన్, డొక్కా సీతమ్మ. ఈ క్యాంటీన్కి సంబంధించినటువంటి దాని విషయంలో ఇది తక్షణం పునరుద్ధరణ చేయాలని చెప్పని కూడా ఆదేశించారు. గత 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పడగొట్టడం, అన్నా క్యాంటీన్లు నిలిపివేయటం, వీటన్నిటిని రద్దు చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడైతే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ అన్నం పెట్టేటువంటి దాన్ని కూడా ఉండకూడదు అని చెప్పి నిర్మూలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పేదవాడికి 5 రూపాయలకి అన్నం అని అంటే చాలా ఉపయోగకరమైనటువంటిది. కానీ దాన్ని రద్దు చేసి ఆయన ఆపివేశారు. ఇప్పుడు మరలా 3వ సంతకం దాని మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. ఇక 4వ సంతకానికి సంబంధించినటువంటి దాంట్లో 3వది పెన్షనర్స్. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో ఆ పెన్షనర్స్ అందరికీ కూడా 4,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్ని ఆమోదిస్తూ ఆయన సంతకాన్ని చేశారు. ఇక్కడే కీలక అంశం ఉందండి. 4,000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇక ప్రతి నెల 4,000 రాబోతుంది. ప్రతి నెల 4,000 రాబోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 పెన్షన్ చేస్తానని చెప్పని ప్రతి సంవత్సరం 250, 250, 250, 250 ఇలా పెంచుకుంటూ పోయారు. అంటే 2019 అధికారంలోకి
2020 నాటికి 3,000 రూపాయలు ఇచ్చారు. అంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళకి చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ని పెంచుతూ సంతకం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక నైపుణ్యం, ఇక 5th వన్, నైపుణ్య గణన అని అంటే ఇక్కడ మనం చూడాల్సింది చాలామందికి అర్థం కావట్లేదు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఉన్నారో వాళ్ళు ఏమి చదువుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, ఏ రంగం మీద వాళ్ళకు అనుభవం ఉంది, వాళ్ళకి కనుక ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఒక అద్భుతంగా వాళ్ళు సక్సెస్ అవుతారనేటువంటి దాని మీద ఒక నైపుణ్య గణన తీసుకుంటారు. వాళ్ళందరి డేటా తీసుకొని వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగాలు ఇప్పిస్తే బాగుంటుందా, స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇప్పించి ఎంప్లాయ్మెంట్ చేస్తే బాగుంటుందా, లేక వాళ్ళకి పారిశ్రామికంగా వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుందా, లేదా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి ఆర్థిక సహాయం చేయటం ద్వారా వాళ్ళందరినీ ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటానికి, వాళ్ళందరినీ ఒక స్కిల్ టాలెంటెడ్ పీపుల్గా తీసుకురావటానికి ఏ రకంగా ఉపయోగపడుతుందనేటువంటి దానిపైన ఒక నైపుణ్య గణనకి సంతకం పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇది బ్రెయిన్ చైల్డ్. పవన్ కళ్యాణ్ గారికి ఈ నైపుణ్య గణన అనేటువంటి దానిపైన ఆయన ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో మన ఇంటర్వ్యూలోనూ మాట్లాడారు, గతంలోనూ మాట్లాడారు. ఇది నైపుణ్య గణన చేయాలి అనేటువంటి దాని ద్వారా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ సారాంశమే ఈ నైపుణ్య గణన. దీనికి 5వ సంతకాన్ని పెట్టారు. మొత్తం 5 సంతకాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ఒక వరాలను కురిపించారు అని చెప్పొచ్చు. అందులో మెగా డిఎస్సి ఏదైతే గతంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆపివేశారు. ఫస్ట్ మెగా డిఎస్సిని ఇచ్చారు. 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తుల మీద తన ఫోటో వేసుకొని తాకట్టు పెట్టుకోవడానికి నిర్ణయానికి ముందుకెళ్ళిన దాని మీద దాన్ని రద్దు చేశారు. నెంబర్ 3 పెన్షనర్స్కి సంబంధించినటువంటి దాంట్లో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 1,950 కోట్ల రూపాయలు అయ్యేటువంటి బడ్జెట్ నెలకి 650 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే 2,600 కోట్ల రూపాయలు ప్రతి నెల అవుతుంది. 600 కోట్లు ఒక నెలకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది పెన్షనర్స్ ద్వారా. ఇక 4th వన్, అన్నా క్యాంటీన్, డొక్కా సీతమ్మ క్యాంటీన్కి సంతకాన్ని చేశారు. అన్నా క్యాంటీన్స్ ఓపెన్ తక్షణం ఆదేశించినటువంటి పరిస్థితి. ఇక 5వది నైపుణ్య గణన, స్కిల్ సెన్సెస్ చేయటం ద్వారా ఈ 5టికి ఆయన సంతకం పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి మొదటి సంతకం ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి ప్రజావేదికని నేలమట్టం చేయటం అనేటువంటి దానిపైన ఆయన మొదటి సంతకం మొదలైంది. 2వ సంతకం అమరావతి పైన మొదలైంది. ఈ రకంగా ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా ఒక వివాదపరమైనటువంటి ఒక కాంట్రవర్సీస్తో కూడుకున్నటువంటి దీనికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అన్నా క్యాంటీన్ని కూలగొట్టారు, నిలిపివేశారు. ఆయన చేసినటువంటి సంతకాలు అవి. మరి ఆయన చేసినటువంటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారి అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంతకాలు ఇలా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఒక ఆఖరి అంటే మనం సింపుల్గా ఒక మాట చెప్తారు, అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు. మరి ఇక్కడ ఏమన్నా అన్నం పెడతాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టడానికి వీలు లేదని చెప్పని అన్నా క్యాంటీన్లు కూలగొట్టారు. మరి ఏది కరెక్టు? అన్నం పెట్టడం కరెక్టా, అన్నం తీయటం కరెక్టా అనేదానికి ఒక నిదర్శనం. యువతని ఎంత నైపుణ్యం వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, ఆ కుటుంబాలను ముందుకు తీసుకెళ్ళటం, వాళ్ళ భవిష్యత్తుకు మార్గదర్శకం చేయటం, ఆ చదువుకున్నటువంటి విద్యార్థులకు చదివినటువంటి దీన్ని తీసుకురావటం ద్వారా ఒక మేధస్సును సృష్టించడం అనేటువంటిది మెగా డిఎస్సి. మరి అలాంటి మెగా డిఎస్సి చేయకుండా దాన్ని పూర్తిగా నిలిపివేశారే, అది కరెక్టా అనిపిస్తుంది. నా ఆస్తి పైన, నాకు తండ్రి ఇచ్చిన ఆస్తి పైన, మా తాత ఇచ్చినటువంటి ఆస్తి పైన మీరు ఫోటోలు వేసుకొని మీరు మా భూములు తీసుకోవాలనుకున్నారే, ఇది కరెక్టా? లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాల రాజముద్ర ఉండాలి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండాలి కానీ మీ ఫోటోలు ఉండటం కరెక్ట్ కాదని
దానిపైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం ఏది కరెక్ట్ అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు నిర్ణయించుకోవాలంటే మంచి అనేది ఈ విధంగా ఉంటుంది. పెన్షన్స్ని 2000 నుంచి 2250, 2500, 2750, 3000 ఇలా 5 సంవత్సరాలు పొడిగించావే. 2000 3000 ఇస్తానన్నావు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3000 4000 ఇస్తాన్నారు. 3000 4000 ఒక్క సంతకంతో చేసి పడేశారు. ఇది కరెక్టా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.